తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. మామూలుగా తిరుపతిలోని నాయుడుపేట ఈ సైజు షార్ట్ ఫిల్మ్ సైజ్ చేసిన ఏదైనా చిన్న చిన్న సినిమాలు చేస్తుంటారు కదా, అక్కడ క్యారెక్టర్ ఇస్తే పోయి చేసేది, పోయి చేస్తా వచ్చేది. ఇంకా ఆ పిక్చర్ అనేది ఉన్నది కదా. ఇంకా ఈ జీవాల కాడ జరుగుతూ ఉన్న జీవాల దగ్గరికి ఒక 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేశాను. అది చాలా నరకం కదా అసలు. ఇంకా కుటుంబంతో సంబంధం ఉండదు. ఎలా ఏం చేసేదంటే ఇప్పుకున్నామా, ఒక జోలు కట్టుకున్నామా అని పెట్టుకుని వెళ్ళినామా, సాయంత్రం వస్తాం ఇంటికి. అదే అంతే, మనం కొడితేనే జీవనాధారం. తిరుగుతూ ఉంటాం. ఆ జీవాల కాడ ఆ పాటలు ఈ డైలాగులు అవి ఆడుకుంటా పాడుకుంటా ఉండిపోయేది. అంటే అది కోల మీద ఉండేవాళ్ళం కదా. అప్పుడు వచ్చాడు ఈ ప్రజ్వల్. అప్పుడు వచ్చి ఒకరోజు ఫోన్ చేసి, మామ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామా, యూట్యూబ్. అప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నా, టిక్ టాక్ చేసుకుంటూ ఉన్నాడు ఒకడే. ఓకే. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి మాదిగా, సరే చూద్దాం లేరా అని చెప్పేసి 1 నెల గడిపిన. ఒకరోజు అది పనిగా ఫోన్ చేస్తే నేను దగ్గరలోనే ఉన్నాను, సరే వచ్చి రావడము. అప్పుడు చిన్న స్కిట్ మైండ్లో ఆలోచించి అల్లుడా లేచిపోయింది అని టైటిల్తో ఒక స్టోరీ. నేను ఏడుస్తూ ఉంటాను, వాడు వస్తాడు, ఏం మామ ఏడుస్తున్నావు అంటాడు. అల్లుడా లేచిపోయింది రా అంటాడు. ఏమి లేచిపోయింది మామ, యాంది మామ అంటే, అల్లుడా లేచిపోయింది రా అని భయంకరంగా ఏడుస్తా. ఏడ్చినప్పుడు ఏం లేచి, అదేరా నా కూతురు పక్కింటి కర్రీడితో లేచిపోయింది రా అంట. అంటే లేచిపోయే పదాన్ని చాలా వరకు సాగదీసి అక్కడ ముగింపు చేశాను. అప్పుడు అది ఒక మాదిరిగా వెళ్ళింది. అట్టా 33 స్కిట్లు రాసి ఒక ప్రజ్వల్ మేరల పక్కన ఛానల్లో పెడతా వచ్చిన. ఎలా కాదు, డ్యాన్స్ వేసి ఎలా ఉంటుంది అనేసి వాళ్ళ పేరు నా పేరు ఇద్దరు కలిపి పి అంటే ప్రజ్వల్, ఆర్ అంటే రవీంద్ర, ఇద్దరం కలిపి ఆ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుంది అనేసి పి అంటే ప్రజ్వల్, ఆర్ అంటే రవీంద్ర అనే ఛానల్ని ఓపెన్ చేసినాం. చిన్న ఒక పాప జోష్న అనే ఒక పాపని పిలిచి కొలమన్ సాంగ్ని స్టార్ట్ చేసినాం. అంతకుముందు నేను ప్రజ్వల్ ఇద్దరం కలిసి రవితేజ్ గారిది గోంగూర తోటకాల మేమిద్దరం అవును చేశాం. మహర్షి సినిమా వీడియోలు కూడా అంతకుముందు చేస్తున్నారు. మహర్షి చిన్న చేశారు వస్తావు. ఆ తర్వాత అమ్మాయిని పెట్టి చేస్తా వచ్చింది. అంటే ఎలా ఉంది, ఎలా పోతాయి. ఆ తర్వాత కుసుమ వచ్చింది, అదిరింద మామ సాంగ్. అక్కడి నుంచి అసలు ఆ సాంగ్ అయ్యింది. ఒక కరవలేసింది. అప్పుడు అబ్బాని తీనే దెబ్బ సాంగు ఎక్కడికో తీసుకెళ్ళింది. ఆ తర్వాత కైకులూరు కన్నెపిల్ల, మళ్ళీ వచ్చి చెమ్మక చెమ్మ. ఈ 4 ఆమె చేసింది. 4 అద్భుతమైనటివి, అద్భుతంగా లేచేసింది ఛానల్. ఆ 4 పాటలతో అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న డౌటు, అంటే నాకు కూడా పొట్టిమామ అని వచ్చేస్తుంది, కానీ మీ పేరు రవీంద్ర, కానీ మాకు అది ప్రేమతోనే పిలుస్తున్నాడు పొట్టిమామ అని తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ ఒక చిన్న డౌటు, 4 పాటలు చేశారు కుసుమతో, సూపర్ హిట్ అయ్యారు, సూపర్ సక్సెస్ అయ్యింది. కానీ తర్వాత కుసుమతో మీకు ఏంటి గొడవలు? గొడవలు ఏం లేదు, నిజంగా ఏమీ గొడవలు. నేను అప్పుడు ఏమన్నానంటే హైదరాబాద్లో ఉన్నా. ఇప్పుడు ఇక్కడ చిన్న షార్ట్ ఫిల్మ్ చేసేదానికి వాళ్ళకి ఎట్లా తెలియదు. నేను పోయినప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాక ఇంకా మనతో కుసుమమ్మ చేయదంట అన్నాడు. సరే చేయకపోతే ఇంకెవరు అమ్మాయిని పెట్టరా అని చెప్పిన. అప్పుడు ఉషా ఎంటర్ అయింది. అయితే ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, మీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఇన్విటేషన్ వచ్చింది, మీరు అక్కడికి వెళ్తున్నారు, కానీ కుసుమకి మాత్రం కనీసం వెళ్తున్నామని కూడా చెప్పలేదంట. అది మనకి తెలియదు, అవన్నీ మనకేంది. సో అవన్నీ మీరు పట్టించి మొత్తం ప్రజ్వల్ ఇప్పుడు ఉషా వచ్చింది. వచ్చి ఒక 3-4 సాంగులు చేసిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఆఫర్ వచ్చింది. ఓకే, అది ఎలా వచ్చింది? అందరి ద్వారా రాలా, నా ద్వారా వచ్చింది. అది ఎలా అంటే, రాకెట్ రావు సారు ఒకసారి ఫోన్ చేసి, ఈ విధంగా మంచి బాగున్నాయి మీ సాంగ్స్, బాగా వస్తున్నాయి అని చెప్పేళ్ళకి చాలా ఆనందంగా నేను కానీ కుసుమం కానీ వాడు కానీ అందరం ఆనందపడ్డాం. అయిపోయింది. ఆ నెంబర్ నాకు దొరికింది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంకా అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండేదానికి, గమ్మనే ఉండేది. అప్పుడు ఆయన ఫోన్ చేసి, ఏందబ్బా మీ వాడు అసలు పట్టించుకోడు, అసలు మనీ అది ఇది అన్నాడు. సరే సార్ నేను ఫోన్ చేసి కొనుక్కుంటాను. సరే ఫోన్ చేసి ఎవరు అంటే, అప్పుడు ఆయనకి ఫోన్ చేస్తే, సార్ ఏదో ఒకటి చూడండి సార్ అంటే, అప్పుడు ఈ ఆఫర్ ఫోన్ చేసి మాకు చెప్పినాడు. అప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వెళ్ళాం. అప్పుడు అర్జెంట్గా అక్కడికి వెళ్ళినాము. అప్పుడు ఉషా ఉంది కాబట్టి ఉషాని తీసుకుని వెళ్ళాం. మాకు ఛానల్లో లేదు కాబట్టి ఈమె బయట ఆమె పోయి ఆమె సొంత ఛానల్లో ఆమె చేసుకుంటుంది. అప్పుడు పిలవాల్సిన అవసరం లేదు, మాకు లేదు.
సో అదే గ్యాప్ కారణం. అంతే, ఇంకేం లేదు. అయితే నాకు ఒక చిన్న డౌటు, జబర్దస్త్ కూడా చాలాసార్లు వెళ్ళారు కదా మీరు, ఎందుకు జబర్దస్త్లో కంటిన్యూ కాలేదు మీరు? అంటే జబర్దస్త్కు ఆడిషన్ పెట్టినప్పుడు పోయినాను, 2 సార్లు సెలెక్ట్ అయినాను. ఆ తర్వాత శ్రీను సార్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన నన్ను కంటిన్యూ చేశారు. అప్పుడు శాంతకుమార్ సార్ అని ఉన్నాడు, అవును, ఆయన టీంలో చేస్తుంది. కొన్ని చేసిన ఒక 10 స్కిట్లు దాకా చేశాను. అంటే మనం రాను పోను 2,000 3,000 దాకా అవుతుంది. రెవెన్యూ ఇక్కడ సరిగా లేదని నేను నిలిచిపోయి, అదేదో మన ఛానల్లో చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి. ఎంత ఇచ్చేవాళ్ళు జబర్దస్త్లో? అది నేను అడగల, వాళ్ళని ఇంత ఇవ్వమని నేను అడగలేదు. లాస్ట్లో శాంతకుమార్ సార్ ఒక 2,000 ఇచ్చినాడు. ఎన్ని మొత్తం అన్ని ఎపిసోడ్కి కలిపి? ఎపిసోడ్ అయిపోతేనా? అంతే, ఒక ఎపిసోడ్ అయిపోతే అంత ఇస్తే నేను ఎందుకు వదులుతాను? అన్ని కలిపి 2,000 ఇచ్చారు, 10 ఎపిసోడ్లు కలిపి 2,000 వచ్చింది. వాళ్ళకి ఇంక చాలు లేదు అనుకునేసి, ఇంకెలా కాదు మన సినిమాలు ట్రై చేసుకుంటూ యూట్యూబ్ ట్రై చేసుకుందాం అని చెప్పి సినిమాల మీద పడ్డా. సినిమాలు యూట్యూబ్ ఇవి చేసుకుంటూ వచ్చిన అక్కడక్కడ చిన్న చిన్నవి, ఒక రుద్రాక్షపురం అని, నీలకంఠ, కాలభైరవ, కాలగమనం, చిచ్చరగాళ్ళు, సలాం సైనిక, నడికట్టు, కలియుగ ప్రేమలు, ఇలా సినిమాలు అక్కడ సినిమాలు లోకల్ ఉండే సినిమాలు అవి చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మన మేరపక్క గాంధీ సార్ నుంచి కబురు వచ్చింది కొరియన్ కనకరాజుకి, మీ పక్కూరే కాబట్టి. కబురు వచ్చి దాంట్లో చేయడం జరిగింది. ఎన్ని రోజులు చేశారు మొత్తం మీరు కొరియన్? 15 రోజులు చేశారు. 15 రోజులు. ఎంత ఇచ్చారు అమౌంట్? ఇచ్చారు 1.5 లక్షలు ఇచ్చారు. 1.5 లక్షలు ఇచ్చారు, మంచి అమౌంట్. మంచి అమౌంట్. ఇప్పుడు దాకా మీరు సినిమా ఇండస్ట్రీలో తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇదేనా? అదే కదవన్నీ మామూలుగా చిన్న చిన్న చేసిన 5,000 6,000 7,000 అలా తీసుకోవాలి. కానీ ఇదొకటే. ఏం చేశారు ఆ రెమ్యునరేషన్? రెమ్యునరేషన్ ఏముందండి, ఇంటికి సరిపోతుంది, ఇంటి ఖర్చులకి సరిపోతుంది, ఖర్చులకి సరిపోతాయి. ఉండేది మనకి ఏముండదు, మన సొంత ఇల్లు అత్తగారి ఇంటికాడ ఉండా నేను. సొంత ఇల్లు లేదు ఇప్పుడు? సొంత ఇల్లు లేదు, ఇప్పటికి లేదు నాకు సొంత ఇల్లు. అందుకనే నేను ఇండస్ట్రీకి రావడం కారణం ఏంటంటే, నా పిల్లలకి నేను ఏదో ఒకటి సంపాదించి ఇవ్వాలా అని వచ్చిన, ఏదో ఒకటి సంపాదించి ఇవ్వాలా, దానికి ముందు ఇంకొకటి ఉన్నది, అదే మా మెగాస్టార్ సార్ కలవాలా. ఈ 2 భుజం మీద వేసుకొని వచ్చిన హైదరాబాద్. ఒకటి తీరింది. ఇంకేంటంటే నా పిల్లల కోసం నేను ఏదో ఒకటి మంచి మంచి సినిమా ఆఫర్లు వచ్చి, మంచి డైరెక్టర్లు వాళ్ళ ఆఫర్లు ఇచ్చి, నాకు మనమేమో హీరోలం అవ్వలేము, ఇళ్ళల్లో అవ్వలేము, ఓన్లీ కామెడీ. బట్ ఇండస్ట్రీలో ఎవరికి తగ్గ పాత్రలు వాళ్ళకు ఉంటాయి. హీరోలు రైతు పాత్ర, అవును, లేకపోతే ఒక పూజారి పాత్రలు, ఇలా ఉంటాయి. కామెడీ ఉన్నాయి, మన కోసం ఉంటాయి. అవి వాళ్ళు ఈయనకి ఇవ్వచ్చు అని సహకరించి నా ఓటుని ఆదుకుంటే నేను నా పిల్లలకి వాళ్ళ కోరిక నెరవేర్చగలుగుతాను, నేను అనుకుని సాధించుకోగలుగుతాను. అది మీరు చాలా స్వచ్ఛమైన మనసుతో ఇండస్ట్రీకి వచ్చారు. చాలా జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి మీకు, అంటే ఒక కల్మషం లేదు, చాలా క్లియర్గా ఉన్నారు. మీలాంటి మనుషులకి ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ఓపెన్ ప్లాట్ఫామ్, గేట్లు ఓపెన్ చేసే ఉంటాయి, ఖచ్చితంగా మంచిగా జరుగుద్ది. ఎలాగో చిరంజీవి గారి కళ్ళల్లో పడ్డారు, చిరంజీవి గారిని కలిశారు, సో ఇండస్ట్రీ మొత్తం గమనిస్తుంది. ఇక్కడి నుంచి పొట్టి మామకి అవకాశాలు వద్దన్నా వస్తాయి, ఇది రాసి పెట్టుకో. ఇంకొక మాట చెప్పాలా, ఈ పొట్టి మామ అని పెట్టడం కారణం మా ప్రజ్వల్. అంటే మామ మామ అని పిలుస్తాడు కదా, ఆ మామ అనేదానికి నేను ఎడదానికి పొట్టిగా ఉంటాను, అందువల్ల మామ పొట్టి మామని పెడితే ఎలా ఉంటుందంట, సూపర్ ఉందో పెట్టిరానా. బట్ ఇంత పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే తీసుకోండి, అంటే నేను కూడా పిలవకూడదు అనుకుంటానే, బట్ అట్లా పిలిస్తేనే ఆడియన్స్కి అర్థమవుతుంది కాబట్టి ఆ పేరుతో పిలుస్తున్నా. ఎవరైనా ఇలా పొట్టిమామ పిలుస్తున్నప్పుడు ఎప్పుడన్నా బాధ వేసిందా? నాకు బాధ అనిపించదు. నాకెందుకు బాధ, నా పేరే పొట్టిమామ, నా పేరు అసలు పేరు రవీంద్ర కుమార్. అయినా నన్ను యూట్యూబ్ నుంచి అభిమానిస్తూ ఆనందిస్తున్న వాళ్ళందరూ ఆ పేరుతో పిలుస్తుంటే ఆనందం ఉంది, సెల్ఫీలు తీసుకోవడం ఆనందం ఉంది, చాలా బాగుంది. కానీ ఎంత పేరు సంపాదించుకోవడానికి నా ప్రజలు కారణం అయితే, నాతో నేను ఇంత గొద్దున్నాను కదా, అంత గొద్దున్నాడే ముసలాయని, ఆయనకి పెద్ద ఆయనే నడిచిపోవాలి, ఆయనతో మనం ఏం చేసేది అనుకోలే. మా హీరోయిన్లు, నాతో డ్యాన్స్ చేసిన అమ్మాయిలు, మా అంకుల్ చేస్తాం, మా బాబాయ్ చేస్తాం, మా మామ చేస్తాం,
అని పోటీ పడి వచ్చి నాతో నటించినారు చూడు అమ్మాయిలు, వాళ్ళకి చెయ్యి దండం పెట్టాలి. కుసుమ, ఉష, మధు. కుసుమ, ఉష, మధు, రాధ, పండు, శైలజ, అను, అమ్ము, మళ్ళీ వచ్చి లాస్య, ఇంకొక అమ్మాయి ఉన్నారు, కొత్త అమ్మాయి ఉన్నారు. వాళ్ళ మీ పేరు హీరోయిన్స్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. చాలా ఉన్నాయి. అయితే వాళ్ళ వచ్చి కర్నూలు రౌడీ పిల్ల, ఆ, చాలా వాళ్ళ బా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క హైలైట్ సారవి. ఉమ్, అలాగే బాలకృష్ణ సార్వ చేశాను, ఉమ్, నాగార్జున సార్వ చేశాను, మన జూనియర్ ఎన్టీఆర్ సార్వి రబ్బర్ గాజులు ఉమ్. అవును, నువ్వు ఎత్తుకొని వెళ్ళింది అది ఆ సాంగ్ కూడా చాలా ఫేమస్. ఫేమస్.